హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 55. కిరీటి ఆఫీస్‌లో ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న దితి టెన్షన్ గమనించి, "మేడం వాడికి తగిన శాస్తి, శక్తి సర్వ్ చేస్తారు గానీ, మీరు కూల్‌గా కూర్చోండి" అని చెప్పింది అసిస్టెంట్. నా భయం అదే కదా! అసలే వాడు పెద్ద వేస్ట్ గాడిలాగా అనిపిస్తుంది. మా బావ ఆవేశపడి ఏమైనా అన్నాడంటే అది ఎంత పెద్ద గొడవకి దారి తీస్తుందో అని నా టెన్షన్ అంది దితి. "ఏం కాదు మేడం. ఏం జరిగినా శక్తి సార్ ఏమైనా నార్మల్ పర్సనా? ఆయన మేనేజ్ చేసుకుంటారులెండి" అంది అసిస్టెంట్. శక్తి ఆఫీస్‌కొచ్చి తన క్యాబిన్‌కి వెళ్ళబోతూ దితి క్యాబిన్ దగ్గరకొచ్చి అసిస్టెంట్‌తో మాట్లాడుతున్న దితి దగ్గరికెళ్లి సారీ అన్నాడు. ఆ మాటకి దితి, ఆమె పక్కనున్న అసిస్టెంట్ ఇద్దరూ నోరు తెరిచి చూస్తుంటే నేను అర్థం చేసుకోకుండా వాడి మాటలు నమ్మి నిన్ను తిట్టాను. నీ మాట వినాల్సింది అన్నాడు. ఇద్దరూ మొహాలు చూసుకుంటే వాళ్ళ రియాక్షన్స్ చూసి కళ్ళు చిన్నవి చేశాడు. ఇద్దరు పిచ్చి చూపులు చూస్తూ వెర్రిగా నవ్వుతుంటే తప్పు నాదుంది కాబట్టి సారీ చెప్పాను. దానికేదో ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. గో టు యువర్ వర్క్స్ అని చెప్పి వెళ్ళాడు. దితి ముద్దుగా నవ్వుతుంటే ఇంత హారిబుల్ పర్సన్‌తో ఎలా ఉంటున్నారు మేడం అని తల పట్టుకుంది అసిస్టెంట్. నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లమ్ అనిపించదు అని చెప్పి వెళ్లి తన సీట్‌లో కూర్చుని మిగిలిన డిజైన్స్ ప్రోగ్రెస్ చేస్తూ ఉంది. సాయంత్రం ముగ్గురు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత రేవతి ఇచ్చిన కాఫీతో రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యారు. ధ్రువ శక్తి బిజినెస్ న్యూస్ కోసం టీవీ ముందు కూర్చుంటే దితి రేవతికి హెల్ప్ చేస్తూ కిచెన్‌లో ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మిస్టర్ కిరీటి అంటూ వస్తున్న న్యూస్ చూసి కొడుకుని చూశాడు ధ్రువ. శక్తి పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ నిలిచింది. దితి కూడా ఆ న్యూస్ విని చిన్నగా నవ్వుకుంది. పెళ్ళాం మీద ప్రేమ లేనట్టు డ్రామా చేస్తాడు, మళ్ళీ ప్రేమ లేకుండానే కిరీటి గాడికి బుద్ధి చెప్పాడా అనుకున్నాడు ధ్రువ. డిన్నర్ చేసేటప్పుడు దితి రేవతిని బలవంతంగా కూర్చోబెట్టి తనే అందరికీ వడ్డించింది. సత్యెప్పుడొస్తోందంట అన్నాడు శక్తి. తనకి పూర్తిగా క్యూర్ అయిపోయింది కదా! ఒక 2, 3 డేస్‌లో వస్తానని చెప్పింది అన్నాడు శివ. హ్మ్. ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మన మీద మన చెల్లెలికి నూరి పోస్తారు కూడా అన్నాడు శక్తి. దితి మూతి తిప్పుకొని కూర్చుంది. భోజనం అయిపోయాక రేవతి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటే నేనొచ్చాక కూడా మీకెందుకత్తయ్యా ఈ పనులు? నేను చూసుకుంటాను. వెళ్లి పడుకోండి. కోడలి మాటకి మనసు పొంగిపోయినా కూడా కొత్త కోడలితో ఆ పనులు చేయించడానికి మనసు రాకపోయేసరికి
నువ్వు ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకోవడానికి ఇంకా టైం ఉంది. 16 రోజుల పండుగ వరకైనా హాయిగా రెస్ట్ తీసుకో. ఆ తర్వాత ఈ అత్తగారి జులుం చూద్దువులే అని అంది రేవతి. దాంతో దితి నవ్వుతూ అదేదో ఇప్పట్నుంచే చూపించత్తయ్యా. ప్లీజ్ మీరు వెళ్ళి పడుకోండి అని రేవతిని బలవంతంగా పంపించేసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ మొత్తం సింక్లో వేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసింది. అంట్లు ఉదయాన్నే పని మనిషి వచ్చి తోమేస్తుంది కాబట్టి నైట్ ఎవరు అంట్లు కడగరు. రూమ్‌లోకి వెళ్ళేసరికి శక్తి ఎక్కడా కనిపించకపోవడంతో డిన్నర్ అయ్యాక వాకింగ్ చేయడం కోసం వెళ్ళాడని నవ్వుకొని, నా కోసం వాడికి బుద్ధి చెప్పాడా? లేకపోతే కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ట్రై చేశాడని బుద్ధి చెప్పాడా? అనుకుంటూ ఇలాగే వదిలేస్తే బావ ఎప్పటికీ నా సైడ్ రాడు. ఏదోకటి చెయ్యాలి అనుకుంటూ కూర్చుంది. 10 నిమిషాలకి శక్తి మాటలు వినిపించడంతో ఒకసారి డోర్ తీసి రూమ్ బయటకి తొంగి చూసి ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తూ కనిపించిన శక్తిని చూసి బావని బుట్టలో పడేలా చేయాలి. ఇప్పుడే ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది అనుకుంది. ఓకే. ఓకే. ఐయామ్ లిటిల్ బిట్ బిజీ నౌవేడేస్. మీరంతగా అడుగుతున్నారు కాబట్టి రేపు డిన్నర్‌కి రావడానికి ట్రై చేస్తామని కాల్ కట్ చేశాడు శక్తి. ఫోన్ కట్ అవ్వడంతో రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చాడు. దితి శక్తిని టక్కున హగ్ చేసుకోవడంతో షాక్ అయ్యాడు. శక్తిని వదలకుండా అతని కళ్ళలోకి చూస్తూ నేను నీ భార్యను బావా. నువ్వు నా భర్తవి. ఇలా దూరంగా ఉంటూ పరాయిదానిగా చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నేను నీదాన్ని బావా. ఈ జన్మ నీది అంది. శక్తి ఏం మాట్లాడకుండా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే దితి నవ్వుతూ ఇద్దరు పెదాల్ని కలిపి డోర్ దగ్గరికేసింది. ఆమె నడుం చుట్టూ అతను గట్టిగా చేతులు బిగించేసరికి ఆశ్చర్యంగా చూసింది దితి. దితి ఆశ్చర్యంగా దూరం జరగబోతూ ఉంటే ఆమె మెడ వెనుక చేయి వేసి తను ఆ గ్యాప్ ఫిల్ చేయడంతో దితి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తే శక్తి కళ్ళు మూసుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. మొదట ఏదో ధైర్యం చేసింది కానీ ఇప్పుడు అతని ముద్దు పెడుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటే ముడుచుకుపోయింది దితి. తనకి వలపు ఊహలు తెలిసినప్పట్నుంచి తన కలల రాకుమారుడు శక్తి. కోరమీసం, ఎరుపు తెలుపు కలిపిన నిమ్మ పండు రంగులో 6 అడుగుల ఎత్తుతో తన వెనుక వచ్చే వాళ్లకి కనపడకుండా దాచేసేంత దృఢత్వంతో మనసులో ఎన్నోసార్లు గుబులు రేపాడు. అతనే ఫస్ట్ స్టెప్ వేసినందుకు ఏమైనా అంటాడని భయపడింది కానీ శక్తి తనే క్లోజ్ అయ్యేసరికి దితికి సంతోషంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు. కాసేపటికి అతన్ని వదిలించుకుని సిగ్గుతో ఫేస్ వాష్ చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్లి తిరిగొచ్చేసరికి సీలింగ్ వైపు చూస్తూ బెడ్ మీద పడుకుని ఉన్న శక్తి కనిపించడంతో సిగ్గుతో ఆగిపోవడంతో నిద్ర రావడం లేదా నీకు అని అడిగాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.